హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక రియల్ లవ్ స్టోరీ. నా పేరు రమేష్. మాది తూర్పుగోదావరి జిల్లాలోని సకినేటిపల్లి అనే ఊరు. మా నాన్నగారు ఒక కంసాల వ్యాపారి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా తాతల కాలం నుంచి సూత్రాలు చేసి అమ్మటం మా ఆచారంగా వస్తుంది. నాకు మాత్రం అదేమీ ఇష్టం లేదు. మా నాన్న వ్యాపారం నాకు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను ఇంటర్ పూర్తి చేసి బాగా చదువుకుని నాకు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. క్రికెట్ ఆడుకుంటూ ఖాళీ టైంలో సినిమాలు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంతలో మా నాన్న దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను డాక్టర్ని చేస్తే బాగా బాగుపడతాను, బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. కానీ నాకు డాక్టర్ అవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ పెద్ద ఆయన మాత్రం మా నాన్నకి అన్నీ ఎక్కించాడు. మా నాన్న నువ్వు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని పట్టాడు. ఆ ఊర్లో ఒకడు పెద్దగా డాక్టర్ అయ్యి కార్లు ఇల్లు కొనుక్కోవడం చూసి మా నాన్నకి ఆ పెద్ద ఆయన ఎక్కించడం వల్ల మా నాన్న కూడా నన్ను డాక్టర్ని చేయాలని పట్టి కూర్చున్నాడు. నాకు ఏమీ ఇష్టం లేదు. క్రికెట్ ఆడుకుంటూ పెద్దగా పేరు సంపాదించుకోవాలని ఎప్పుడు ఆశపడుతుంటాను. కానీ ఆ పెద్ద ఆయన నా ఆశలు మొత్తం నాశనం చేశాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీలో పిఎం అవ్వాలనుకున్నాను, కానీ మనం తోపులం కాదని మనకు బాగా అర్థమైంది. అందుకే నేను మా నాన్న వ్యాపారం చూసుకుంటూ సూత్రాలు చేసుకుంటూ అదే ఊర్లో అలాగే బతకాలని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు ఆ బతికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను. ఈ బంగారం వ్యాపారం నాకు అస్సలు ఇష్టం లేదు. మా నాన్న మాత్రం నన్ను ఈ బంగారం వ్యాపారంలోకి లాగుతున్నాడు, లేకపోతే డాక్టర్ అవ్వమంటున్నాడు. నాకు డాక్టర్ అవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని ఈ బంగారం వ్యాపారంలోకి వచ్చాను. మీకు మాత్రం సూత్రాలు కావాలంటే నాకే ఫోన్ చేయండి.